ఈ గుత్తా లక్ష్మీనారాయణ హాస్పిటల్లో తన ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతూ ఉన్న పరిస్థితి. ఇదే లక్ష్మీనారాయణను 2 నెలల క్రితం తప్పుడు అభియోగాలు చేసి ఇదే లక్ష్మీనారాయణను స్టేషన్కి పిలిచారు. సిఐలు ఎస్ఐలు ఇద్దరూ కూడా తప్పుడు ఆరోపణలు చేసి స్టేషన్కు పిలిచి లక్ష్మీనారాయణ సమాధానాలన్నీ కూడా గట్టిగా చెప్పిన నేపథ్యంలో ఆయన మీద ఎలాంటి ఆధారాలు లేని పరిస్థితుల్లో గత్యంతరం లేక ఆయనను విడిచిపెట్టారు. మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ డిఎస్పీ పిలుస్తాడు. ఇదే లక్ష్మీనారాయణ పిలిచి డిఎస్పీ పేరు హనుమంతరావు, ఒక కుల ఉన్మాది. నేను అడుగుతా ఉన్నా ఇదే డిఎస్పీకి, పోలీస్ బట్టలు వేసుకుంటా ఉన్నారా? న్యాయం ధర్మం కోసం మీరు నిలబడి ఉన్నారా? లేకపోతే న్యాయం ధర్మాన్ని చంపేయడం కోసం మీరు ఉన్నారా అని అడుగుతా ఉన్నా. 2 నెలల తర్వాత ఈ డిఎస్పీ మళ్ళీ లక్ష్మీనారాయణను పిలిచి వైఎస్ఆర్సీపీలో ఎందుకున్నావు, కమ్మ పుట్టుకలో పుట్టి అని చెప్పి ఇదే హనుమంతరావు అనే డిఎస్పీ లక్ష్మీనారాయణను కించపరుస్తూ మాట్లాడతాడు. కించపరుస్తూనే మాట్లాడమే కాదు, అవమానించడము, బెదిరించడము, తప్పుడు సాక్ష్యాలు మళ్ళీ తీసుకొస్తాను, తప్పుడు సాక్ష్యాలతో నిన్ను జైలుకు పంపుతాను అని చెప్పి అవమానించి లెంపకాయలు వేసి కొట్టి బెదిరించి లక్ష్మీనారాయణను అవమానపరిస్తే లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగి సూసైడ్ వీడియో తీసి తన చావుకు ఎవరు కారణము, ఎలాంటి పరిస్థితుల మధ్య తాను చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు, ఏ రకమైన కుల ఉన్మాదంతో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు పనిచేస్తూ ఉన్నారు, వీళ్ళకు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు, నారా లోకేష్ లాంటి వ్యక్తులు ఎలా వీళ్ళని నడిపిస్తూ ఉన్నారు అని చెప్పి వీడియో కూడా తీసి చివరికి లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగి ఈరోజు తన ప్రాణాల కోసం తాను కొట్టుమిట్టాడుతూ ఉన్న పరిస్థితుల మధ్య తాను ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, వెంకటేశ్వరరావు విషయంలో అయితేనేమి, లేదా వెంకటేశ్వరరావు అన్న కొడుకు నాగమల్లేశ్వరరావు విషయం అయితేనేమి, లేదా లక్ష్మీనారాయణ విషయం అయితేనేమి, నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నా. ఏమయ్యా చంద్రబాబు, కమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరమా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. కమ్మవాళ్ళు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడం కోసమే పుట్టారట. చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా ఆయన చేస్తూ ఉన్న అన్యాయాలను వ్యతిరేకిస్తే, ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వారిని వెంటాడి వేధించి హింసించి జైల్లో పెట్టడం, దొంగ కేసులు బనాయించడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం, చివరికి వారు ప్రాణాలు తీసుకునేలా వారిని అవమానించడం కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెల్లు. నేను అడుగుతా ఉన్నా, ఏం పాపం చేశాడని నాగమల్లేశ్వరరావును చంపారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఏం పాపం చేశారు అని చెప్పి తనను పొట్టను పెట్టుకున్నారు అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని. ఏం పాపం చేశారు అని లక్ష్మీనారాయణను ఆత్మహత్య చేసుకునే విధంగా తనను ప్రేరేపించే ప్రయత్నం, బెదిరించి హింసించి ఆ స్థాయికి తనను తీసుకొచ్చే కార్యక్రమం ఎందుకు చేశారు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఏం పాపం చేశారని వల్లభనేని వంశీని ఇదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎక్స్ఎమ్మెల్యే, మా పార్టీకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే ఇదే వల్లభనేని వంశీని ఇన్ని రోజుల పాటు జైల్లో పెట్టారు.
ఒక కేసులో బెయిల్ వస్తేనే బెయిల్ వచ్చేదాకా గమ్మనుంటారు. బెయిల్ వచ్చిన తర్వాత వెంటనే ఇంకొక కేసు కడతారు, మళ్ళీ జైల్లోనే పెట్టే కార్యక్రమం చేస్తారు. ఇవాళకి దాదాపుగా 2 నెలలు దాటిపోయింది. ఇవాళకి కూడా వంశీ జైల్లోనే చంద్రబాబు నాయుడు గారి సేడిజంకు బలవుతూ ఈరోజు వంశీ కూడా జైల్లోనే మగ్గుతూ ఉన్నారు. ఏం పాపం చేశాడని అడుగుతా ఉన్నా. ఒకటి అయిపోయిన తర్వాత మరొకటి తప్పులు కేసులు పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఏం పాపం చేశారని కొడాలి నానిని మా పార్టీకి సంబంధించిన మరో కమ్మ నాయకుడు, మా పార్టీకి సంబంధించిన ఎక్స్ మినిస్టర్ కూడా ఏం పాపం చేశాడు అని చెప్పి తన మీద తప్పుడు కేసులు బనాయించి తనను హరాస్ ఎందుకు చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఏం పాపం చేశారు అని అబ్బాయి చౌదరి దెందలూరుకు సంబంధించి మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే ఏకంగా 9 కేసులు పెట్టారు. ఒక కేసు అయిపోయిన వెంటనే మరొక కేసు పెట్టి అబ్బాయి చౌదరిని చిత్రహింసలు గురి చేస్తూ ఉన్నారు. ఏం పాపం చేశాడని చెప్పి ఈ మాదిరిగా చేస్తూ ఉన్నారు అడుగుతా ఉన్నా. నా పక్కనే దేవనేని అవినాష్ ఉన్నాడు. అవినాష్ ఏం పాపం చేశాడు అని చెప్పి అవినాష్ను కూడా కేవలం కమ్మ సామాజిక వర్గంలో పుట్టాడు, చంద్రబాబు నాయుడుని వ్యతిరేకిస్తున్నాడు, చంద్రబాబు నాయుడుకు ఊడిగం చేయడం ఇష్టం లేదు అన్నాడు అన్న ఒకే ఒక కారణంతో అవినాష్ను కూడా కేసుల మీద కేసులు పెట్టి రోజు హింసించే కార్యక్రమమే చేస్తూ ఉన్నాడు. కోర్టులకు పోయి బెయిల్ తెచ్చుకొని రోజు చంద్రబాబు నాయుడు గారితో యుద్ధం చేస్తూ ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, ఏం పాపం చేశారు అని తలసిల రఘురామ్ మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ నాతో పాటు 15 సంవత్సరాలు నాతో పాటు ప్రయాణం చేశాడు. ఏం పాపం చేశాడు అని చెప్పి ఆయన మీద 3 కేసులు పెట్టి ఆయనను కూడా చిత్రహింసలకు లోన్ చేస్తూ ఉన్నారు. ఏం పాపం చేశారని అడుగుతా ఉన్నా. మా పార్టీకి చెందిన ఇదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎక్స్ ఎంపీ ఎంబీబీ సత్యనారాయణ ఏం పాపం చేశాడు అని చెప్పి ఎంబీబీ సత్యనారాయణను చివరికి తాను వ్యాపారాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో చేసే పరిస్థితి లేకుండా తనను రాష్ట్రం నుంచి కూడా వెళ్ళగొట్టే కార్యక్రమం చేసి తనను బెదిరించి తప్పుడు సాక్ష్యాలతో తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు ఎందుకు గురి చేస్తూ ఉన్నారు అని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నా. ఏం పాపం చేశారు అని నంబూరు శంకర్రావు మా పార్టీకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఏం పాపం చేశారు అని చెప్పి ఆయన మీద కూడా తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. ఏం పాపం చేశాడు అని చెప్పి బ్రహ్మనాయుడు, నంబూరు శంకర్రావు అన్న బ్రహ్మనాయుడు అన్న ఇద్దరు ఎక్స్ఎమ్మెల్యేలు, ఒకరు పెదకూరుపాడు, ఒకరు వెనుకొండ, ఇద్దరు ఎక్స్ఎమ్మెల్యేలు ఏం పాపం చేశారు అని చెప్పి వీళ్ళని చిత్రహింసలకు లోను చేస్తూ తప్పుడు కేసులన్నీ కూడా బనాయించే కార్యక్రమం ఎందుకు చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. నా పక్కనే తెనాలి ఎక్స్ఎమ్మెల్యే శివ ఉన్నాడు. ఏం పాపం చేశాడు అని చెప్పి శివాను కూడా తప్పుడు కేసులతో రోజు బెదిరించే కార్యక్రమం, కాలేజీలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టడమే కాకుండా కాలేజీలకు ఇన్స్పెక్షన్ అంట, మళ్ళీ కాలేజీల్లో వెరిఫికేషన్ అంట, మళ్ళీ రోజు హెరాస్మెంట్ అంట. ఏం పాపం చేశాడని చెప్పి చిత్రహింసలు పెడతా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఏం పాపం చేశారు అని చెప్పి ఇదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన మా పార్టీ సానుభూతి పరుడు తాను మాత్రమే పోచాని కృష్ణమురళి నెల రోజుల పాటు సినీ దర్శకుడు, ఆయన డైలాగులు రాస్తారు సినిమాలలో, ఆయన కేవలం మా సానుభూతి పరుడు మాత్రమే. అలాంటి ఆయన్ను నెల రోజులు జైల్లో పెట్టారు. శ్రీకాకుళం నుంచి కడప దాకా రకరకాల స్టేషన్లన్నీ కూడా ఒక స్టేషన్ అయిపోయిన తర్వాత మరో కేసు పెడతారు. నెల రోజుల పాటు 9 కేసులు పెట్టి పోసాని కృష్ణమురళిని నెల రోజుల పాటు వివిధ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ తప్పుడు కేసులు పెట్టారు. ఏం పాపం చేశారని అడుగుతా ఉన్నా. ప్రముఖ సినీ నిర్మాత
దగ్గుపాటి సురేష్, ప్రముఖ సినీ నిర్మాత దగ్గుపాటి సురేష్, దగ్గుపాటి రామానాయుడు కొడుకు ఏం పాపం చేశాడు అని చెప్పి తనకు వైజాగ్లో తన ల్యాండ్ను క్యాన్సిల్ చేశారు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఏం పాపం చేశారు అని చెప్పి రాజ్ కుమార్ను తన భార్య కృష్ణవేణిని మంగళగిరికి సంబంధించిన వాళ్ళు, రాజ్ కుమార్ అనే వ్యక్తి కమ్మబ్బాయి, కృష్ణవేణి అనే వ్యక్తి కమ్మబ్బాయిని పెళ్లి చేసుకుంది. సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా జగన్కు అనుకూలంగా 4 మాటలు రాశారు. వాళ్ళు చేసిన పని అంతకన్నా ఇంకా ఏమీ లేదు. వాళ్ళని ఏకంగా వాళ్ళ మీద 11 కేసులు పెట్టి ఏకంగా నెల రోజుల పైగా వాళ్ళని జైళ్ళల్లో పెట్టి తిప్పారు. ఏకంగా ఆ పిల్లాడు ఫోటో చూస్తే సోషల్ మీడియాలో బాధ అనిపిస్తుంది. లోకేష్ ఫోటో పెట్టి ఆ పిల్లాడు రాజ్ కుమారు మోకాళ్ళ మీద నిలబడి ప్రాధేయపడతా ఉన్నట్టుగా దగ్గరుండి వాళ్ళ తెలుగుదేశంకి సంబంధించిన కార్యకర్తలు కొట్టి ఆయనతో చొక్కా ఇప్పించి ప్రాధేయపడేట్టుగా చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఏం పాపం చేశాడని చెప్పి మరో సోషల్ మీడియా కార్యకర్త చిన్నపిల్లాడైన ఇంటూరు రవికిరణ్, ఈ ఇంటూరు రవికిరణ్ మీద ఏకంగా రాజమండ్రి పిల్లోడు, తాను కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, కేవలం చంద్రబాబు నాయుడు గారిని విభేదించినందుకు ఏకంగా 19 తప్పుడు కేసులు పెట్టి నెలలు తరబడి స్టేషన్ల చుట్టూ తిప్పారు. నేను అడుగుతా ఉన్నా, ఏమయ్యా చంద్రబాబు, కమ్మారంటే కేవలం నీకు ఊడిగం చేయడం కోసమే పుట్టారా? నీకు తోడు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, మీరంతా ఒక దొంగల ముఠ. మీరంతా రాష్ట్రాన్ని దోచుకున్నది మీరంతా కూడా పంచుకోవడం, ఇది మీరు చేస్తూ ఉన్న పని. మీ పనిలో మీకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం, మీరు దోచుకునేదానికి మీకు అవసరం. కాబట్టి మీరు దోచుకునేదానికి చంద్రబాబు నాయుడు మీరు కలిసి ఖచ్చితంగా దోచుకునేదానికోసం మీ అన్యాయాలను ఏ ఒక్క కమ్మారైనా కూడా ఏలెత్తి చూపిస్తే చాలు అనగదొక్కడానికి ఏమాత్రం కూడా వెనకాడని నీ నైజం చూస్తూ ఉంటే అసలు నువ్వు మనిషివేనా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొస్తూ ట్రోలింగ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా వ్యతిరేకిస్తే వాళ్ళు కమ్మ సామాజిక వర్గంలో తప్పు పుట్టారన్నట్టుగా వాళ్ళ మీద కక్ష కట్టి ట్రోలింగ్ చేస్తూ ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV5, ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్న తీరు రాక్షసుల కన్నా అన్యాయమైన తీరు కాదా అని అడుగుతా ఉన్నా.